హలో అందరికీ ఎలా ఉన్నారు? వేసవి వచ్చిందంటేనే తలపోటు మొదలవుతుంది తల్లులకి. ఎందుకంటే వేడికి కాదండోయ్, పిల్లలు చేసే అల్లరికి. వాళ్ళైతే వేడిని తట్టుకోలేక నాకు అది కావాలి, ఇది కావాలి, చల్ల చల్లగా అది చెయ్యి, ఇది చెయ్యి అంటూ మన బుర్ర తినేస్తూ ఉంటారు కదా! అందుకోసమనే వేసవిలో మన ఫ్రిడ్జ్‌లో ఎప్పుడు ఫ్రూట్స్ ఉంచుకోవాలి. నేనైతే ఈ మధ్య ఎక్కువగా కర్బూజా ఫ్రూట్స్ అయితే స్టోర్ చేసుకుంటున్నాను. ఇప్పటికే చాలా సార్లయితే కర్బూజా జ్యూస్‌ని చేసేసానండి నేను. మీరు కూడా ట్రై చేస్తున్నారా? ఈ కర్బూజా జ్యూస్ కోసమైతే ఎక్కువగా శ్రమ పడవలసిన అవసరం అనేదే లేదు. ఎందుకంటే చాలా సింపుల్‌గా 5 మినిట్స్‌లో రెడీ అయిపోతుంది. దానికోసం మనం చేయవలసిందల్లా ఫ్రెష్‌గా ఉన్న కర్బూజా ఫ్రూట్స్ తీసుకొని వాటి తొక్కయితే తీసేసి కట్ చేసేసుకొని లోనున్న విత్తనాలను తీసేసుకోవడమే. తీసుకున్న వాటిని చిన్న చిన్న పీసెస్‌ల కింద కట్ చేసేసుకోవాలి. చిన్నగా అంటే మరీ చిన్నగా అవసరం లేదు. ఎందుకంటే ఇది ఫ్రూటే చాలా మెత్తగా ఉంటుంది కదా! స్మూత్‌గా త్వరగానే జ్యూస్ అయిపోతుంది. అందుకని ఓ మాదిరిగా ముక్కల్ని కట్ చేసేసుకోవాలి. చూస్తున్నారుగా నేనైతే ముక్కల్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న ముక్కలనైతే మిక్సీలో వేసేసుకున్నాను. మిక్సీలో వేసేసుకుని దాంట్లోకి కొంచెం పంచదార, పాలు యాడ్ చేశాను. తర్వాత ఇంకేముంది మిక్సీ పట్టేసానండి. చాలా మెత్తగా మిక్సీ అయిపోయింది. మనకు నచ్చినట్లయితే లాస్ట్ కొంచెం ముక్కలను వేరుగా వేసుకోవచ్చు లాస్ట్‌న. అందులోకి పిల్లలకి నచ్చే విధంగా కొంచెం అయితే హార్లిక్స్ పౌడర్‌ని అయితే యాడ్ చేసేసాను. ఇంక చూసుకో పిల్లలైతే చల్ల చల్లగా కడుపులోకి వేసేసుకుంటున్నారు. మీరే చూడండి మొఖాలు ఎంతలా వెలిగిపోతున్నాయో. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.